Hey guys, this is RX Rider. So, ఇప్పుడు నేను ఈ బైక్ రిస్టోరేషన్ కి ఏమేమి ఖర్చులు అయినాయి, ఎంతవరకు అయినాయి, పార్ట్స్ ఏమేమి వేయించిన, వాటి కాస్ట్ ఏంటనేది ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఉమేష్ కంపెనీది చాలా స్టాండ్ గా ఉంటుంది. అండ్ దీస్ ఆర్ RXZ ఇండికేటర్స్. అండ్ RX 135 monograms. And this one, ఇదైతే RX Rider నా ఇన్స్టాగ్రామ్ ఐడి అండ్ యూట్యూబ్ ఐడి కూడా. ఇంకా సైడ్ గ్రిప్స్, హ్యాండిల్ గ్రిప్ సెట్, దీస్ ఆర్ RXZ. అండ్ సైడ్ మిర్రర్స్, దీస్ ఆర్ ఆల్సో RXZ. అండ్ 4 ఇండికేటర్స్ RXZ వే. ఇంకా ఇది నా ఫేవరెట్ అనమాట, ఫోక్ గార్డ్స్. ఇది లైక్ అంటే కేరళ స్టైల్. దీనికి ఇంకా రేడియం వేపియాలి. రేడియం వేపిస్తే ఇంకా బాగా అనిపిస్తుంది. వచ్చేసరికి ఇంకొకటి, ఇది హెడ్ లైట్ అసెంబుల్ మొత్తం కొత్తది తీసుకునేది. అండ్ వీటి ప్రైస్ కూడా లీస్ట్ మీకు పంపిస్తాను, ఒకసారి చూపిస్తాను. ఇక టోటల్లీ ఇదైతే క్రోమింగ్, కలరింగ్ అండ్ సేమ్ ఇది సార్ కూడా మొత్తం గలీజ్ ఉండే, టోటల్ నెక్కలింగ్ వేయించిన. కొన్ని డెంటింగ్స్ వర్క్స్ ఉండే, డెంటింగ్ వర్క్స్ కూడా టోటల్గా చేపించేసిన. అండ్ ఇంకా డిస్క్ సెట్ అయితే ఆల్రెడీ ఒక వీడియో తీసినాం. ఇది పల్సర్ 150ది, దీనిపైన కూడా ఇంకో స్పెషల్గా ఒక వీడియో తీస్తా. అండ్ ఇంకా డిస్క్ సెట్ అయితే ఆల్రెడీ ఒక వీడియో తీసినాం. ఇది పల్సర్ 150ది, దీనిపైన కూడా ఇంకో స్పెషల్గా ఒక వీడియో తీస్తా. స్టిక్కర్ అనమాట ఇది, నేను కావాలని వేయించిన. ఎందుకంటే పబ్లిక్ రియాక్షన్ కోసం. చాలా మంది ఇప్పుడు నేను బైక్ పార్క్ చేయంగానే చాలా మంది అడుగుతారు నాకు. ఆల్మోస్ట్ 50 to 60 మెంబర్స్ అడిగారు అనమాట, ఇది షోరూంలో వచ్చిందా, ఇప్పుడు వచ్చిందన్న, ఎంత అన్నా అనేది. అది కావాలని పెట్టాను అనమాట నేను, జస్ట్ రియాక్షన్ కోసం. అండ్ దిస్ ఇస్ మై ఫేవరెట్ హెల్మెట్, SMK ఆఫ్ రోడ్ అనమాట ఇది. అండ్ ఇదైతే గాగుల్, డట్ గాగుల్ అంటారు దీన్ని ఇలా వేసుకోవాలి. సో ఇది వచ్చేసరికి 2000కి పడ్డది నాకు. ఇదైతే 6200 ఇండివిజువల్గా కొనుక్కోవాలి. ఒకసారి ఇది అమెజాన్లో కూడా వీడియో చేశాను కదా, అది ఫ్రాడ్ అయితే నాకు పంపించారు, స్క్రాప్ అంది పంపించారు అది. ఇంకా ఇది లోపల ఇన్సైడ్ అయితే ఇట్లుంటుంది. అండ్ ఈ హెల్మెట్ వేసుకొని స్పీడ్గా అయితే వెళ్ళొద్దు, జస్ట్ ఆఫ్ రోడింగ్లో మాత్రమే యూజ్ చేయాలి, లేదంటే ఇది వెనకలు గుంజేస్తుంది అనమాట.